ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు 3 అంతస్తుల్లో ఉన్నటువంటి మిద్దె తోటని పరిచయం చేస్తున్నానండి. మనం ఒక అంతస్తు పెంచుకోవడమే పెద్ద గగనం ఇవ్వాలి రేపు. మరి ఆవిడైతే 3 అంతస్తులు కూడా బ్రహ్మాండంగా పెంచారు. 3 అంతస్తుల్లో ఆ మిద్దె తోట మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ మిద్దె తోట ఎవరిదో కాదండి, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మన రాధిక గారిది. హలో రాధిక గారు, నమస్తే అండి. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మీ మొక్కలన్నీ చాలా హెల్తీగా చాలా బాగున్నాయండి. 3 అంతస్తుల్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్. మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ మెంబర్ ఈవిడ పెట్టే హార్వెస్ట్లు చూసి ఖచ్చితంగా ఈవిడ వీడియో నేను చేయాలనుకుని ఇక్కడ జూబ్లీ హిల్స్కి రావడం జరిగింది. మీ మిద్దె తోటని అందరికీ పరిచయం చేయండి. పరిచయం చేస్తా మీరు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఏం పాటింగ్ మిక్స్, ఏం పెస్టిసైడ్స్ అన్నీ కూడా మన వ్యూవర్స్కి తెలియజేస్తే వాళ్ళు కూడా ఇలాంటి మిద్దె తోటలు పెంచుకోవడానికి అవకాశం ఉందండి. పదండి, ఇంకెందుకు ఆలస్యం, మీ మిద్దె తోట చూసేద్దాం. ఓకే మేడం. ఇప్పటి నుంచి మిద్దె తోట స్టార్ట్ పెట్టారండి? 2018 సెప్టెంబర్ 13th నా బర్త్డే. ఆ రోజు ఏదైనా స్టార్ట్ చేయాలనేసి చేసినాను. సెప్టెంబర్లోనైనా మీరు కూడా? వెరీ గుడ్. ఓకే. 13th రోజు అదే 4 కుండీలు తీసుకొచ్చి ఆ రోజు ఎట్లన్నా పెట్టాలి ఏదో ఒక చెట్టు అనుకొని ఇంట్లో ఉన్న ఈ బాటిల్స్ తీస్తూ కట్ చేసి పెట్టేసినాను ఆ రోజు. అంటే ఈ 4 years లో ఎంత డెవలప్ చేశారన్నమాట. రియలీ గ్రేట్ అండి. అసలు మిద్దె తోట పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? నేను అంటే పెరటి రుచులు ప్రోగ్రామ్ చూసే ఇదైనానండి ముందు. వచ్చే వాళ్ళందరినీ చూసి నేను కూడా పెడితే బాగుంటుంది. అంటే నాకు కూరగాయ చెట్టు ఇట్లా పండిస్తారు అన్న ఐడియా ఆ వీడియోస్ చూస్తేనే అర్థమైంది. అప్పుడు తర్వాత ఇక మీ అన్ని హ్యాపీ గార్డెనర్స్ ఇట్లా అన్ని గ్రూప్స్ ఇంకా హుషారు వచ్చింది చేయడానికి. వెరీ గుడ్ అండి. మరి మీరు పాటింగ్ మిక్స్ ఏమేమి పెడుతున్నారు? నేను మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్, ఇంకా వామ్ పౌడర్ పెడుతున్నా. అవన్నీ కలిపేసి బూడిద ఇంకా ఏమన్నా ఉంటే ఇక అన్ని కలిపేసి పెట్టేస్తున్నాను. వెరీ గుడ్. కానీ చాలా హెల్తీగా ఉందండి. సరే అండి, ఇది ఉంది కదా, ఇది వాకాయ చెట్టు, దీంతోనే చెర్రీస్ కూడా తయారవుతాయి. మీకు ఐడియా ఉందా? అది దీంతో అవుతుందని తెలియదా? దీన్ని మీరు స్లిట్ చేసేసి ఈ మధ్యలో గింజ ఉంటది, ఆ గింజ తీసేసి షుగర్ సిరప్ లో కొంచెంసేపు వేసేస్తే, అంటే బాయిల్ చేస్తే ఆ తర్వాత తీసేయాలి. అదే మనకి చెర్రీస్ మాట. చాలా బాగుంటది. అంటే చెర్రీస్ అని అదంటారు. యాక్చువల్ అవి చెర్రీస్ కాదు, చెర్రీ ప్లాంట్ వేరే ఉండింది. మనకి మామూలుగా ఇచ్చే చెర్రీస్ చెర్రీ అన్నారు. అది బార్బడోస్ చెర్రీ, రియల్ చెర్రీ అది. దీన్ని కూడా చెర్రీస్ బయట దొరికేది. ఈ గింజ లేదండి లోపల. ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. గింజ లేదు దీనికి లేదు. అవునా? పండు కూడా ఉన్నాయి, ఇంకొక బాగా కాసినాయి. గింజ ఇంకా ఫామ్ అవ్వలేదు. గింజ ఖచ్చితంగా ఉంటది. పాలు కూడా వస్తాయి దీనికి. మీరు చూసారా, పాలు ఉంటుంది. సపోటాకి ఎలా ఉంటుంది ఆ టైప్. అంటే చిన్నప్పటి నుంచి తినవు కదండి, ఇది ఐడియా. అది సరే. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందని పెట్టింది? ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన. ఇది 1 year కి కాపు 1 year కి వచ్చింది. చాలా. ఇది ఇంకా చెట్టు అది సంపెంగ కూడా 1 year కి బాగా పూసింది. ఇది కూడా రామఫల్ మాత్రం 2 years అవుతుంది. కాసిందండి? కాయలేదు, పిందెలు వచ్చి. ఇది కాస్తాయండి, ఎంత పెద్ద ఇరిగిందంటే కాస్తుంది. ఓకే. ఇది ఇక్కడ టమాటో పెట్టారా? దీంట్లో వంకాయ, టమాటా. వంకాయలు కూడా బాగున్నాయండి, చాలా బాగా కాస్తున్నాయి వంకాయలు కూడా. ఈ ఫ్లవర్ ప్లాంట్ కూడా చాలా బాగుంది. ఇదేంటి, ఇది డిసెంబరా లేకపోతే? డిసెంబరేనా? ఓకే. అన్ని వచ్చినాయి, కాకపోతే ఒక కుండీలో అన్ని రావట్లేదు సరిగ్గా. ఓకే, అట్లా అంటున్నారు పెట్టమని, కానీ అన్ని పెట్టకూడదండి. ఇంకొకటి మీకు టెక్నిక్ చెప్తున్నాను. రోజ్ ప్లాంట్ ఉన్న కుండీలో ఏది పెట్టదంట. రోజ్ ప్లాంట్ అంటే ఒక దాన్నే పెంచండి, హెవీ ఫీడర్. అది ఎంత పెద్ద దాంట్లోనే వెయ్యండి, కానీ ఓన్లీ ప్లాంట్. మాకు రోజెస్ రాలేదు అది ఇది అంటారు కదా, అలా పెట్టద్దు. దాంతో ఏమి అది వద్దు, అది ఒకటే ఇండిపెండెంట్ గా పెట్టాలి మీరు. ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఇది ఎంత ఏజ్ అండి? ఇది కూడా 1 year. 1 year కి చాలా బాగా పెరిగిందండి. చెర్రీస్ కూడా ఉన్నాయి. ఇది మంచిగా, మట్టి బాగుందండి. అన్ని ఆ రోజు అంటే ట్రైకోడర్మా వెల్లి ఇవన్నీ కలిపేసినాను. ఒక 18 రకాలు కలిపినాను మట్టిలో. ఆ పక్కనది చామగడ్డలండి. చామగడ్డలు. ఓకే. ఆ తర్వాత బంతి చెట్టు, అది మ్యాంగో కూడా ఉన్నట్టుంది. దాన్ని ఏమో ఎప్పటికి వస్తాయి చూడండి, 3 months. ఆల్ టైమ్ మ్యాంగో అంటారు కదా. పునాస మామిడి. మామిడియా? ఇది మెల్లగా
ఇది యాపిల్ బేరా 50-60 కాయలు కాసినాయండి పెద్దగా, అసలు కొమ్మలు ఇరిగిపోయేటట్టు ఉండే. ఇది చాలా ఒకటి తెంపనా? తెంపండి, మీకు పుచ్చుకుంటా జాగ్రత్త. రియల్లీ వెరీ బిగ్ సైజ్ అండి. ఇంత అవుతున్నాయి. చాలా బాగుంది. ఇంకా పండు ఎల్లో కలర్ వచ్చినాక ఇంకా బాగుంది, ఇంకా తీగ ఉంటుంది. ఇప్పుడు అంటే కొంచెం బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కూడా బాగుంది. ఇది పారిజాతం అండి. ఇది ఇదా పూలు పొద్దున్న లేవగానే పడతాయి. అవును, ఎంత మంచి వాసన వస్తుందండి ఇది. అదేమో అక్కడ కూడా 2 కుండీలు ఉన్నాయి. అది ఒకటి గులాబీ, ఒకటి మల్లె చెట్టు. విరజాజి కాదు, అది సన్నజాజి. ఇక్కడ ఈ డ్రమ్ కట్ చేసి, అబ్బా ఇక్కడ వంకాయలు వచ్చి ఎంత బాగున్నాయండి అసలు. రియల్లీ బ్యూటిఫుల్. మీ హార్వెస్ట్ పిక్కే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. రియల్లీ చాలా బాగున్నాయి అసలు. ఈ క్యాబేజీ పెట్టినాను 2. ఇది నిమ్మ చెట్టు నిన్ననే తెంపినాను 5-6 కాయలు. చాలా బాగుంటాయి. ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఇది స్ఫటికం వేసాము. స్ఫటికం వేస్తే మరి మంచిది అంటే పొడి తెప్పించి వేసాము. అంటే లెమన్ వెరైటీస్ అన్నిటికీ వేసినాము. ఇదేమో స్వీట్ లెమన్. ఇది కూడా చాలా హెల్తీగా ఉందండి. ఇది అంత ఒకటే చెట్టు. మీకు ఇది చెప్తున్నాను చూడండి. ఈ చెట్టుకి ఈ స్వీట్ లెమన్ గ్రాఫ్ట్ చేశారు. ఇది దీని రూట్ స్టాక్ అంటారు. ఇది ఎప్పుడు పెరగకూడదు. ఇది కట్ చేసేయాలి. ఈవెన్ గులాబీలకైనా సరే కింద నుంచి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్టెమ్ ఉంటే కనుక అదే అర్థమైతలే, అది కూడా ఇది మొత్తం తీసేయాలి. ఇదే ఉండాలి. ఎంత బాగా చెప్తుండండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మీకు ఇవి వస్తే ఒక 10-12 ఇక్కడ రాగానే అసలు ఈ స్మెల్ నాకు మల్లెపూ వాసన కన్నా ఇదే ఇష్టం అండి. అసలు ఎంత స్మెల్ ఉంటుందండి. పువ్వు ఉన్నంత సేపు చాలా బాగుంది. రియల్లీ చాలా బాగుంది. సూపర్. ఇది బిల్లగనేర్ అంటారు కదా, వింక్ ఆఫ్ ఫ్లవర్స్. ఇది లెమన్ గ్రాస్ ఏనండి. ఇక్కడ ఫ్రూట్ కానీ రాలేదు. అయ్యో, ఇది ఎక్కువ అయిపోయిందండి. ఇది ఎక్కువ అయిపోయింది. ఇది తీసేసి మీరు దీనికి ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు చెప్తాను అలోవెరా వాటర్. మీకు ఐడియా ఉంది కదా, 5 hours నానబెట్టిన తర్వాత అది 1:1 చేస్తుంది. ఇది దీనికి అది వేయండి, సరేనా? లెమన్ గ్రాస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంత పెద్ద టబ్ లో పెట్టారా? ఇది ఇంత టబ్ దీనికి అనవసరం. ఇందులో ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోండి. అదే పెడతాను. అది అంజీర్ కూడా బాగుంది. చాలా వచ్చినాయండి. ఇది హిమాచల్ నర్సరీలో తెచ్చినాయి. అంజీర్ కూడా బాగుంది. ఇక్కడి నుంచి కూడా వచ్చేస్తాయి మీకు. ఇదంతా పచ్చిగానే ఉంది కదా, ఇవన్నీ వస్తాయి మళ్ళీ. ఇది మీరు అన్నాక అది పోసినాను. కొద్దిగా స్టేజ్ ఎందుకో వాడిపోయింది. 2 కాయతలు కాసింది. 50 కాసినాయి. అబ్బా, అంత మీకు అవి ఉన్నాయి కూడా. చెట్టు వీడియో ఇవ్వండి, యాడ్ చేద్దాం. ఇది మిర్చి చెట్టు, కరివేపాకు కూడా. కరివేపాకు ఇంట్లో వేస్తే బాగుండు అనుకుంటున్నా అసలు కదా. ఒక ఏదైనా కరివేపాకు కూడా అంత వేస్ట్ గానీ, ఇందులో మీరు ఏ బత్తాయి చెట్టు అయినా అలాంటివి వేసుకోండి. పనస చెట్టు అయినా వేసి మీరు ఏం పనస వస్తుంది. గ్రాఫ్టెడ్ వెరైటీ పనస వాడండి. ఇక్కడ ఒక వెరైటీ ఉంది. ఇది మామూలు కాకర, బోడ కాకర అండి. ఇది బోడ కాకర లాగానే ఉంది. బోడ కాకర లాగా ఉంది చూడండి. ఇదేమో ఇక్కడ నాగపూర్ నుండి తెచ్చింది సీతాఫల్. అచ్చా, వెరీ గుడ్, బాగుందండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇదేం చెట్టు? ఇది అదే సీమ చింతకాయలా కాసిందా? వావ్, మై ఫేవరెట్. ఇదేంటి వెరైటీగా ఉంది? కాదు, సైడ్ ఉంటాయి ఎక్కువ ఈ చెట్టు. ఇందులో అరటి ఉండే తీసేసినాం, మరి మంచిది కాసేది పెడదామని. ఇదేమో బొడ్డు మల్లె అంటారు కదా పూలు. ఇది అది అంజీర్. ఇది సబ్జా. ఇది చాలా బాగుంది. ఎన్ని అంజీరకాయలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుందండి అంజీర్ ప్లాంట్. ఇదేం ప్లాంట్? ఇది మోసంబి. కాసిందా? అంటే ఒక 5-6 కాసింది. ఇది మనది మల్బెరీ కదా. ఇది స్వీట్ చింతనా? కాసిందా? 2-3 కాయలు వచ్చినాయి. ఇది 2 years చెట్టు. చాలా బాగుందండి. మొత్తం స్వీట్ గా ఉందండి. అది తింటే నేను ఎప్పుడు తినలేదు. ఇది జామ పెద్ద ఇంత కాయలు.
ఇప్పుడు ఇంకా పిందులు వేస్తున్నాయా? పూలు పిండి అక్కడ కాయలు. ఈ టిప్స్ అన్ని కట్ చేసేయండి. ఏవి ఇవన్నీ టిప్స్ కట్ చేసేయండి. మళ్ళీ మీకు మంచిగా రెండు ఇగో ఇక్కడ ఎలా వస్తున్నాయి బడ్స్ చూసారా పైన, అలా చెట్టు నిండా వస్తాయి మీకు. ఇది మల్బరీనా? ఇవి రెండు పెట్టుకున్నాను. మల్బరీకి కూడా ఇంత పెద్ద డ్రమ్ అవసరం లేదు, ఓన్లీ రెండు పెట్టేశారుగా. ఇదేం చెట్టు? ఇది నిమ్మ చెట్టు. ఓకే. కాకరతీగ ఎట్లా పారించారా? ఇది బోర్డర్ కాకరకాయ అండి, కానీ మేల్ అయిపోయింది, ఫిమేల్ అవి పండు పండిపోతున్నాయి. అయ్యో, ఇప్పుడు మీ దగ్గర కాకరకాయ ఉందో పని? కాకరకాయ ఉంది పైన. కాకరకాయ మేల్తో పాలినేట్ చేయండి, 50% అయినా సక్సెస్ అవుతారు. 100కి 100 అవ్వరు కానీ 50% అయినా సక్సెస్ అవుతారు. ఇందులో కూడా మళ్ళీ ఉంది, మంచిగా పూలు పూస్తుండే. ఇది పెట్టేసినాను. చాలా ఇది తిప్పతీగ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కదా. సౌండ్ వస్తుంది తెచ్చిరా. రాధిక గారి గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్ పిక్స్ మీకు చూపిస్తానండి, చూడండి. ఇప్పుడు రాధిక గారు మనకి ఒక మంచి టిప్ చెప్పారండి. ఇవాళ రేపు అందరూ బాధపడే పెద్ద సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పికి ఏం చెప్పారంటే, ఇందాక అయితే మన నల్లేరు కాడతో పచ్చడి చాలా బాగా ఉపయోగపడిందని చెప్పారు. అదే విధంగా ఇంకేమన్నారు? మునగాకు, కరివేపాకు, అల్లము, జామాకు ఇవన్నీ కలిపి బాయిల్ చేసి, అంటే డికాషన్ లో చేసి దాన్ని వడకట్టుకుని తాగితే అందులో పాలు కూడా కలుపుకోవచ్చంట. మోకాళ్ళ నొప్పులకి మంచి రిలీఫ్ దొరికిందంట. సో గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇది పాటించండి, ఈ డికాషన్ చేసుకుని తాగండి, చాలా బాగా ఉపయోగపడింది. నిజంగా మీ గార్డెన్ అయితే చాలా బాగా నచ్చింది రాధిక గారు. మరి పెస్ట్ కంట్రోల్కి ఏం పడుతున్నారు మీరు? నేను మామూలుగా మీరు చెప్పినది అలోవెరా, అది ముక్కలు కట్ చేసి నానబెట్టి అది బాగా పనిచేస్తుంది. మళ్ళీ అల్లం వెల్లిపాయ, పచ్చిమిర్చి, గోమూత్రంలో కలిపి కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి గోమూత్రంలో కలిపి కొంచెం ఉడకబెట్టేసి అది కొట్టేసి, ఎంత 5 ml అలా కూడా కొడుతున్నారంట. మళ్ళీ మజ్జిగ, వారానికోసారి ఇంగువ ద్రావణం కూడా ఇస్తున్నారు. ఓకే. ఎక్కువ మీరు కిచెన్ వేస్ట్ వాడుతున్నట్టున్నారు. చాలా పడేయ బుద్ధి కాక చెత్తోడికి అలవాటు లేకుండా అయిపోయింది. ఉట్టి ప్లాస్టిక్ కవర్సే. అవునా? నువ్వు చెప్పు. హలో చెప్పు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. వాళ్ళ మనవరాలండి, తనకి కూడా గార్డెనింగ్ చూడండి ఎంత చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. మరి పిల్లలకి ఇలాగే చేయాలి మనము ఖచ్చితంగా. నీ పేరేంటి? అదితి. ఓకే, అదితి అంట తన పేరు. ఓకే, ఇదండి మరి అయితే ఈరోజు వీడియో. రాధిక గారు నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ 3 అంతస్తుల విద్యతో చూపించినందుకు ఎలీస్ వరల్డ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పు. చెప్పవా? నువ్వు చెప్పాలి. చెప్పవా? చెప్పు, అందరు చూస్తున్నారు. లైక్ చేయండి అను. లైక్ చేయండి అని ఇట్లా చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్పు. ఇట్లా చెప్పు. చెప్పవా? సరే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.